నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము టీవీలో వచ్చిన మీరు చూసి అయ్యో అభిషేక్ శర్మ తమ్నేల్ చూసిరు కదా. అయితే నేను ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జూనికే పోతున్నా. సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సన్ రైజర్స్ అయితే ఒక మ్యాచే గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ అయితే కంటిన్యూగా అన్ని మ్యాచెస్ గెలిచింది అనమాట. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఎంత టఫ్ ఉండబోతుందో అనుకుంటున్నా. సో ఐ హోప్ సన్ రైజర్స్ గెలవాలని. ఎందుకంటే హైదరాబాద్లో ఉట్టి, హైదరాబాద్లో పెరిగి, హైదరాబాద్లో ఉంటూ సన్ రైజర్స్కి సపోర్ట్ చేయకపోతే చాలా తప్పు, చాలా 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 తప్పు. సన్ రైజర్స్ హైదరాబాద్కి సపోర్ట్ చేయాలి మనం, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేడియంలో మ్యాచ్ జూన్కి పోతున్నాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి, నేను ఏమేమి ఫేస్ చేస్తా అంటే ఆడ చాలా కాస్ట్లీ వాటర్ బాటిల్ 100 రూపీస్ అంటారు. సో త్రూ అవుట్ వ్లాగ్ చూడండి, మీరు ఎంటర్టైన్ అవుతారు. అంటే మీ అందరికీ తెలుస్తుంది, నేను ఎక్స్పీరియన్స్ చేసేటివన్నీ మీకు చూపిస్తాను. దెన్ స్టేడియంలో కలుద్దాం. ఇక్కడ బండి అయితే పార్కింగ్ చేసేసిన. ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు ఎన్ని బండ్లు ఉన్నాయి లైన్గా, ఈడికించి ఆడికించి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నేను వచ్చినప్పుడు ఇది ఏం లేకుండే, నేను ఇట్లా వచ్చిన బండి ఇట్లా పార్క్ చేసిన ఆడికి లైన్గా పెడతారు. ఇక్కడ వెనకాల ట్రాఫిక్ పోలీస్ సార్, అంటే కార్స్ ఏడా పార్క్ చేయొద్దు, ఇక్కడ ఓన్లీ బైక్సే పార్క్ చేసేటట్టు పెట్టి చేస్తారనమాట. ఇగో ఆడ కార్స్ పెడితే మొత్తుకుంటారు, ఆడ కార్స్ పెట్టొద్దని అంటే పెడుతుర్రు. అంటే ఈడ రోడ్ మీదనే జెర్సీస్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు అనమాట. మస్తు అనిపిస్తుంది, అంటే వైబ్ అయితే వస్తుంది. అలా చూసిరా ఆరెంజ్ ఆర్మీ. అంటే స్టేడియం ఈడికెంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఇక్కడ అందరు ఇట్లా బైక్స్ అందరు ఇట్లా పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నారు అనమాట. సో నేను కూడా ఇప్పుడు అట్లనే పోవాలి. ఈ క్యాబ్కి 120 తీసుకుడు, అంత మస్తు బార్గింగ్ చేసిన. 150 నుంచి 120కి వచ్చి నేనేమో 80 రూపీసే ఇస్తాను, ఏమో 120 తీసుకోండు. చలో ఫిర్వి నడుచుకుంటే ఆడ వరకు పోవాలి. ఇప్పుడు నడుచుకుంటూ ఇడికించి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, ఐ గెస్. ఆడ వరకు నడుచుకుంటూ పోదాం. పోయినాక మొత్తం అందరూ నడుచుకుంటూనే పోతారు. ఇడికించి ఎన్ని గానం బండ్లు ఉన్నాయి బాబు. అందరు ఎస్ఆర్హెచ్, అందరు జెర్సీస్ వేసుకొని రెడీగా ఉంటారు. అందరు ఆడ జెర్సీస్ కూడా అమ్ముతారు అనమాట. జెర్సీస్ వేసుకొని రెడీగా ఉంటారు. ఫ్లాగ్ కితా ఏక్ జెర్సీ కితా 200 రూపాయలు. కాగైతే టూపే పెట్టుకుంటే ఎంపైర్ టూపే. అందరూ ఫ్యామిలీస్తోని అందరు వస్తారు మ్యాచ్ చూడడానికి. పోలీసు వాళ్ళు పిలవడారు అనమాట ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి, పబ్లిక్ని. కూర్చోడానికి సీటే దొరుకుతలేదు, అంటే లింకుతున్నాం అనమాట. ఏడుందో వైబ్ అయితే హైలైట్ ఉంది, హైలైట్ వైబ్ వస్తుంది. వాటర్ పోసుకున్నావా మీద? అన్నా కెమెరాని ఏమంటారన్నా? చాలా చాలా గర్మి అవుతుంది, చాలా గర్మి, చాలా మస్తు గర్మి అవుతుంది కదా. వీళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. 7:30కి కదన్నా మ్యాచ్ స్టార్ట్. అయ్యో అభిషేక్ శర్మ ప్రిపేర్ అవుతుండు, బాల్ని చూస్తుండు. మొత్తం ఎట్లుంది, అరే హైలైట్ మెరుస్తుంది బాల్ అయితే. ఏ రోబోడాగ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేయబోతుండు. ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటా. అరే వికెట్ చెక్ చేసి పెడుతున్నాడు. అభిషేక్ భాయ్ ఏం చేసినావు వాడు, ఇంటి మీద నమ్మకం ఉండే వాయి గట్టి కొడుతుందామని
అవుట్ కాలేడు కదా చాలు. అభిషేక్ శర్మ వచ్చిండు, అవుట్ అయిపోయిండు. ఇషాన్ కిషన్ ఎక్కిండు బ్యాటింగ్ చేయడానికి. అభిషేక్ శర్మ గారు మీతో ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడుపోతుంది ఈ క్యాప్ వేసుకొని వచ్చిన ఆడ రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ చేయడానికి వచ్చిన లో అవుట్ కాగానే ఎడుతున్నా. ఇగో 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 ఆడ క్యాప్ కనిపిస్తుందా, ఆ క్యాండిడేట్ రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ చేయడానికి. హైదరాబాద్ సపోర్ట్ చేయాలన్నా, తప్పిది. ఆడ పక్షులు టికెట్ లేకుండా ఎగురుతున్నాయి, ఇది న్యాయం కాదు. డేంజర్గా గర్మ అవుతుంది చాలా. అంటే ఇడికి డైరెక్ట్ ఉంటే రామారా పిలిచి బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా అని అడుగుతారు. ఒక్కరినే కలవాలా, కలవచ్చు. అడిగే టైం పోలీసులు వస్తారు, ఎవడి వస్తాడు కళ్ళు కలిసి. కాదన్నా ఇంతకీ ఎవరు ఆ క్రికెటర్? నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్ అనేది సైడ్ చేంజ్ చేసారు అనమాట. ఫస్ట్ ఇడికేం చేస్తుండే, ఇప్పుడు ఇడికేం చేస్తుంది. అట్లా ఎందుకు చేంజ్ చేసిరన్నా? ఓవర్ టు ఓవర్ అంటే మాత్రం అచ్చా ఓవర్కి స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 6 అవర్స్ పవర్ ప్లే వరకు అందరూ లోపల ఉంటారు, ఇద్దరు బయట ఉంటారు. ఓకే, ప్లస్ మళ్ళీ దీంట్లో కూడా అంతా అయిపోయిన తర్వాత బ్యాట్స్మెన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పర్టికులర్ 5-6 ప్లేయర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు. ముంగడ బార్డర్ ఒకడు, కీపర్ ఒకడు, మిడిల్ ఉంటారు. అట్లా 1 సైడ్ 5 ఉండాలి, అట్లా పెట్టుకుంటారు. కొన్ని రోజులు ఉంటుంది, అది కూడా నోబాల్ కిందకి ఇస్తారు. ఓకే క్రౌడ్ అంతా అట్లానే అడుగుతుంది. మిస్ అయిపోయింది ఇక బాల్. దురంధర్ కానీ దురంధర్ హైలైట్ ఉందా మూవీ కదా. కొట్టారు ఇప్పటికైనా 6 కొట్టారు, అదే 4 కొట్టారు. దురంధర్ బిజీలు ఉండే అన్న నేను. సారీ అంటే 12 ఉండదా 12 క్రికెట్ అనుకున్నావు వీడియో చేసినట్టు. 12 ఈ కూడా కొడితే 4, ఈ కూడా కొడితే అవుట్ అన్న. నాకు కొడితే అయితే 1 lakh అన్న ఫైన్. వాళ్ళ ప్రోత్సాహం చూస్తున్నాడు మనకి క్యాచ్ పట్టుకొని. సైడే చేంజ్ చేసిండు అన్న. నెక్స్ట్ మగవారు 60 బాల్ ఉంటాయి. టీవీలో విజువల్స్ కనబడాలని ఎన్ని కెమెరాలు ఉన్నాయి, చాలా కెమెరాలు ఉన్నాయి అన్న. కెమెరామెన్స్కి సల్యూట్ అన్న. ఎందుకు మజా అయితే వస్తుంది అన్న. 6 or 4 అన్న, ఇది 4 వికెట్లు ఎందుకు బ్లింక్ అవుతుంది? సిక్స్ కొట్టాడు. అదేడు రాజస్థాన్ వాళ్ళు సపోర్ట్ చేసిన ఏడాడు అభిషేక్ శర్మ అవుట్ కాగానే ఎడు పోయినాడు, ఆడ కనిపిస్తున్నాడు. ఏమైంది? 6 కొట్టిండు, 6. అవును, డేంజర్. ఆ ఫ్లాగ్ అయినా జర గట్టిగా అట్టలాకుంటే అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ 100 పెట్టి కొనాలా మేము? 100 రూపాయలు పెట్టి మేము ఐస్ క్రీమ్ కొనాలా మనము? 20 రూపాయలు అన్నా. లీటర్ వస్తుందన్నా. 20 రూపాయలు బాటిల్ అమ్మరంట అసలు 100 రూపాయలు కూడా. కానీ వచ్చేటప్పుడు కూడా చాలా చెక్ చేసారు అన్నమాట. పవర్ బ్యాంక్స్ కానీ అవి కానీ అసలు ఏం అలౌడ్ లేకుండా. అన్నా స్కిప్పింగ్ ఆడుతురా.
మ్యాచ్ సంబంధం లేకుండా బాయ్ చెన్నై పోవాలి ఇట్లా కాదు. అంటే అట్లా వేస్తే మీరు వాటర్ ఉంటే అబ్జర్వ్ అవుతుంది దానికి. ఆహా. మాట్లాడుకుంటారు ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలి వంద పెట్టాలి కూర్చోబెట్టాలి. ఇలా ఏం చేసారు? ఐస్ క్రీమ్ ఇంటిపై కెమెరా దగ్గర పడదు. अभी डायरेक्ट उसके अंदर जाना. అరే మీరు బ్యాక్ బెంచర్ కదరా అరే అదే నాకు మ్యాచ్ తెలీదు వాళ్ళు ఎవరో తెలీదు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించినా నేను తింటున్నా పాప కదా 91 రన్స్ కొట్టి అవుట్ అండి ఇషాన్ కిషన్. ఇప్పుడు ఇలా మాట్లాడతారనమాట, అట్లా కొట్టాల్సింది ఇట్లా కొట్టాల్సింది ఇట్లా కొట్టలేకపోయినా బాల్ ఇంత హార్డ్ వచ్చింది. మన సింగంపూర్ కెమెరామెన్ సింగంపూర్. అచ్చా ఓకే. అరే మన క్లోజ్ ఫ్రెండ్ అయినా. అరే ఓకే ఏ మేము టీవీలో వచ్చినాం మీరు చూసి మమ్మల్ని క్లిప్ వేస్తాం క్లిప్ వేస్తాం 6 కొడితే 4 కొట్టి ఆడుకున్నాం. అభిషేక్ శర్మ బాయ్ వి వాంట్ యూ టు స్పీక్ కానీ ఎవరు వచ్చిర్రు ఆడికి. శర్మ వచ్చిండు పోయిండు. ఇప్పుడు ఎవరు వచ్చిండు? వైభవ్ వచ్చిండు పోయిండు. హైలైట్ ఏంటంటే మేము ప్రమోషన్ కాంటెంట్ తీసుకునేది వాళ్ళిద్దరు ప్లేయర్ల మీద. వాళ్ళే పోయిండు. Four wickets. 2 runs. Winner 1.4 over. $60 runs కొట్టాలి. ఎన్ని బాల్స్? 10 balls. ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఇంకా ఒక వికెట్ అంటే ఒక్కడు కొడతాడు అని అనం. అసలు అన్ని బాల్ తెలియవా? 10 బాల్గా అంటే 6 కొట్టాలి. ప్రతి బాల్ 6 కొడితే కానీ 60 runs కావు. అయిపోయింది. మనదే మ్యాచ్గా. రాజస్థాన్ రాయల్ పట్టుకోవాలన్నా. అభిషేక్ శర్మ వికెట్ వంగనాడు అని పట్టుకోవాలన్నా. కనిపించలేదు అప్పుడు దోలాడదామని అని పట్టుకోవాలి. ఆడు ఎట్లా అభిషేక్ శర్మ ఫస్ట్ వికెట్ వంగని అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. కంటిన్యూ గెలిచి ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. కానీ ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. ఎలా అనిపిస్తుంది? క్రేజ్ 10 రన్లకు 5 వికెట్లు. అరే క్రేజీ. ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు లేదురా. అదే కదా
3 వికెట్ల. కానీ అభిషేక్ శర్మ హోప్స్ ఉండే. బేసికల్లీ మేము ప్రమోషన్ చేసినప్పుడు మా ప్రమోషన్ కాంటెంట్లో పెట్టిన ప్లేయర్లు ఇద్దరు, అభిషేక్ శర్మ అని వైభవ్ సూర్యవంశీ. వాళ్ళిద్దరి మధ్య వైరల్ ఉంటారు, రైవలరీ ఉంటుంది అనే పాయింట్ అని మేము స్క్రిప్ట్ రాసుకున్నాం, తీసుకున్నాం, అంతా చేసుకున్నాం. తీరేసి ఇద్దరు ఫస్ట్ బాల్ అవుట్ అయ్యారు. అది అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. అది మేము చేసిన 5 రీల్స్లలో కూడా వాళ్ళిద్దరి పేర్లే ఉంటాయి. వాళ్ళిద్దరు రైవలరీ అంటే చూపించుకుంటారు ప్రతిసారి ప్రమోషన్ కాంటెంట్ మొత్తం. ఈరోజు మొత్తం కావాలి ఇద్దరు ఫస్ట్ బాల్ క్రికెట్ సంబంధం లేకుండా మ్యాచ్ అసలు. సో ఫైనల్గా ఇదన్నమాట బ్లాగ్. సో సన్ రైజర్స్ అయితే గెలిచింది, 2 మ్యాచెస్ గెలిచింది. ఓవరాల్ 4 మ్యాచెస్ 2 మ్యాచెస్ గెలిచింది. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్కి. బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.